బుట్టబొమ్మ పూజా హెగ్డే స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఓ రెండేళ్లుగా సరైన హిట్ పడక సతమతమవుతోంది. ఆచార్య, రాధేశ్యామ్, బీస్ట్ ఇలా వరుస ఫ్లాపులతో డీలా పడింది. పూజా హెగ్డేకి తెలుగులో ఆఫర్స్ కరువయ్యాయి. దీంతో హిందీలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుంది. గత ఏడాది సల్మాన్ ఖాన్ కి జంటగా కిసీ కా బాయ్ కిసీ కా జాన్ సినిమాలో నటించింది. ఈ చిత్రం సైతం డిజాస్టర్ గా నిలిచింది. ఒకప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న పూజ ఇప్పుడు అవకాశాల కోసం నానా తిప్పలు పడుతుంది. సౌత్ లో కంబ్యాక్ కోసం ఎదురు చూస్తుంది. కాగా ఒక క్రేజీ ప్రాజెక్ట్ లో పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. స్టార్ హీరో సూర్య నటించబోతున్న 44వ సినిమాలో పూజ హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ షూటింగ్ మాల్దీవ్ లో జూన్ 2 నుంచి ప్రారంభం కాబోతుందని టాక్ వినిపిస్తోంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ త్వరలో అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే సూర్యతో పూజ సినిమా చేయడం ఇదే మొదటిసారి. కార్తిక్ సుబ్బరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు జోజు జార్జ్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ క్రమంలో పూజ భవిష్యత్ సూర్య చేతిలో ఉంది. ఆయన హిట్ ఇస్తే పూజ కెరియర్ నిలబడుతుంది. అలాగే పూజా హెగ్డే బాలీవుడ్ లో షాహిద్ కపూర్ సరసన దేవా అనే మూవీ చేస్తుంది. తెలుగులో నాగ చైతన్య తదుపరి సినిమాలో పూజాని సెలెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. గతంలో కోట్లకు కోట్లు డిమాండ్ చేసిన పూజా హెగ్డే రెమ్యునరేషన్ కూడా తగ్గించిందట. అందుకే మరలా ఆమెకు ఆఫర్స్ వస్తున్నాయనే టాక్ ఉంది.